మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి గతించిన ఈ దినమంతా కూడా ఆయన సజీవమైన రెక్కల చట్టున కాసి కాపాడి భద్రపరిచి ఈ సాయంత్రపు వేళ మరలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి మన జీవితాల్లో అభివృద్ధి అనేది మనం పొందాలని, ఆత్మీయతలో అభివృద్ధి అనేది మనకు కావాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ప్రియులారా, అభివృద్ధి అనేటువంటి అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది వర్తమానాలు వింటున్నారు, అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నాం అన్నయ్య అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఇంకా మీరు ఎవరైనా ఆత్మీయంగా బలపడి ఉంటే మీరు కూడా మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్యను అనేక మందికి పరిచయం చేసి షేర్ చేయండి. వాక్యాన్ని చదువుతున్నాను. దేవుని యొక్క వాక్య గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా వినాలని మరొకసారి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. వాక్యాన్ని చదువుతున్నాను. మూలవాక్యంగా ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, వందనాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని కాపాడావు, మరలా నీ పాద సాన్నిధ్యం మాకు ఇచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి, కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి తండ్రి. కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుడికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీ పనులను ముగించుకొని త్వరితగతిగా బైబిల్ తీసుకొని ఈ లైవ్లో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం శక్తివంతమైనది, దేవుని వాక్యం బలమైనది. దేవుని వాక్యము మనల్ని బలపరిచేది, దేవుని వాక్యం మనల్ని నిలబెట్టేది, దేవుని వాక్యమే మనకు అభివృద్ధిని కలగజేసేది. కనుక భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు. మరొక చోట అన్నాడు, కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని. కనుక దేవుని వాక్యమే మన జీవితంలో అనేక రకాల కార్యాలు జరిగిస్తూ ఉంది. అలాంటి శక్తివంతమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగము ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్న వాక్యంలో దేవుడు యావత్ సృష్టిని చేసి మొట్టమొదటి మానవుణ్ణి అనగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి నరునిగాను నారిగాను ఆయన సృజించి ప్రియులార వారిని ఇట్లు ఆశీర్వదించాడు అని చెప్పి రాయబడింది. అక్కడ దేవుని ఆశీర్వదించాడు అంటే దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటల్లో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకొనండి అని మాట్లాడారు. అందులో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పాడు. మొట్టమొదటి మానవుడైన ఆదాముతో దేవుడు చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పి ఆయన చేసిన సృష్టి అంతటి మీద కూడా ఆ మానవుడికి అధికారాన్ని ఇచ్చి పైవాడిగా దేవుడు ఆ మానవుణ్ణి చేశాడు. సాతాను ప్రేరణ చేత ఆ తినగూడని ఫలం తిని పాపం చేశారు. ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణం అని వాక్యం చెప్తూ ఉంది. పాపము చేసి అభివృద్ధిని కోల్పోయి మానవుడు అభివృద్ధి లేకుండా జీవిస్తూ ఉన్నాడు. క్రిందవాడిగా, అడుక్కునేవాడిగా,
చెయ్యి చాపేవాడిగా మానవుడు ఉంటున్నాడు. కనుక అభివృద్ధి అనేది మానవ జీవితంలో లేదు. ఆయనలోంచి వచ్చినటువంటి మానవాళంతట్లో కూడా అభివృద్ధి అనేది మనిషికి కనపడటం లేదు. కనపడక మనిషి ఏమని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూస్తే, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 25వ వచనం ఇలా ఉంది. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా ప్రభువా దయచేసి నన్ను రక్షింపుము, దయచేసి నాకు అభివృద్ధి కలిగించు, నేను అభివృద్ధి పొందాలి నాయన, ఆశీర్వదించబడాలి నాయన, పైవాడిగా ఉండాలి నాయన, ఇచ్చేవాడిగా ఉండాలి నాయన, తలగా ఉండాలి నాయన, ఒక ఉన్నతమైన స్థితి కలిగి నేను అందరిలో జీవించాలి ప్రభువా, నాకు అభివృద్ధి కావాలి అని చెప్పి మానవుడు దేవుని దగ్గర తహతహలాడుతూ, మానవుడు దేవుని దగ్గర ఆశీర్వాదం కావాలని చెప్పి పాకులాడుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. అవును, మన జీవితంలో ఉన్న కరువులు, మన జీవితంలో ఉన్న కష్టాలు, మన జీవితంలో ఉన్న అపనిందలు, మన జీవితంలో కలిగేటువంటి ప్రతి కన్నీటి పరిస్థితి కూడా తొలగించబడి, మనం ఆశీర్వదించబడి, మనం 10 మందికి ఇచ్చేటువంటి స్థితి, ఒక ఉన్నతమైన స్థితి, చెయ్యి చాపకుండా మనం బ్రతకాలి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ మనం ప్రైవారుగా ఉండి ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి అంటే ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తే అభివృద్ధి అనేది మన జీవితంలో కలుగుతుంది? ఏం చేయటం వల్ల మనం అభివృద్ధిలోనికి వస్తాం అనేది దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా వినాలని మరొకసారి ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏం చేస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాం? మొదటి మాట, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. చూసారా, నాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్నటువంటి మాట, అబ్బాయ్ మీరు అభివృద్ధి పొందాలి అంటే, మీ పితరులతో నేను చెప్పిన ప్రమాణం ద్వారా ఆ దేశానికి మీరు వెళ్ళి అభివృద్ధి అనేది మీ జీవితంలో కలగాలి అంటే మీరేం చేయాలో తెలుసా? నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి మీరు నడుచుకోవాలి. ఆజ్ఞ ప్రకారం మీరు జీవించాలి. అలా జీవించగలిగితే మీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో అభివృద్ధి అనేది కావాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ద్వితీయోపదేశకాండము చూడండి 28వ అధ్యాయము 1వ వచనం చదివితే ఇలా ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించెను. నువ్వు పొలములో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు, నీ గొర్రె మేక మందలు దుక్కిడెద్దులు దీవించబడతాయి. అలాగే నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు దీవించబడును. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అని దేవుడు ఇక్కడ ఆశీర్వాదాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. కనుక ఆ ఆశీర్వాదాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి. ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు మానవ జీవితంలో అభివృద్ధి లేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు మానవుడు పాటించట్లేదు, ఆజ్ఞ ప్రకారం జీవించట్లేదు. అందుకే వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణము అని చెప్పి వాక్యం చెప్తుంది. పాపం వల్లనే కరువులు, పాపం వల్లనే వ్యాధులు, పాపం వల్లనే యుద్ధాలు, పాపం వల్లనే గొడవలు. అందుకే శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆనందం లేక ఈరోజు మానవుడు అల్లాడిపోతూ ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన ఆజ్ఞలను పాటించక, ఆజ్ఞ ప్రకారం జీవించక. కనుక ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మన జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుందని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన ఆజ్ఞలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం పాటించేటువంటి వారిగా ఉండాలి.
ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించేటువంటి వారిగా ఉండాలి. ఆజ్ఞలు అనగా ఆయన ఆజ్ఞాపించిన మాటలు. ఆయన పలికే ప్రతి మాట మనం పాటించినప్పుడు, ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు అభివృద్ధి అనేది మన జీవితంలో కలుగుతుంది ప్రియులారా. అందుకే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు ఎలా పాటించాలి? 119 కీర్తన 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలు గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానము కలగనేరదు. చూసారా, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలు గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానము కలగనేరదు అంటున్నాడు. కనుక ఆయన ఆజ్ఞలు ఎలా పాటించాలంటే చాలా జాగ్రత్తగా పాటించాలి ప్రియులారా. మనం చూస్తే డబ్బు దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, బంగారం దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, వస్త్రాల దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, దానికి మించిన జాగ్రత్త దేవుని ఆజ్ఞల దగ్గర మనకు ఉండాలి. దేవుని ఆజ్ఞల దగ్గర అజాగ్రత్త అనేది మనకు లేకుండా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. చూడండి, ఎవరికైనా 10,000 రూపాయలు ఇచ్చాం. ఆ 10,000 రూపాయలు సాయంత్రం మాటలు వాళ్ళు పట్టుకొచ్చారు. పట్టికి రాగానే ప్రియులారా, మనం అప్పటికి వాకలు తుడిసి గిన్నెలు తొమ్ముతుంటాం. వాళ్ళు వచ్చి, అమ్మా 10,000 ఇచ్చావు కదా, ఇదిగో పట్టుకొచ్చామంటే అక్కడ గంపలో పెట్టు లేదా శాట్లో పెట్టని అనవుగా వెంటనే చేతులు కడుక్కొని ఆ డబ్బులు కళ్ళు కద్దుకొని పట్టికెళ్ళి లోపల బీరువాలో పెడతావు. సాకలి బట్టలు తెచ్చాడు అక్కడ పెట్టు అని అనగా వెంటనే అవి పట్టుకెళ్ళి మంచం మీద బీరువాలోనూ పెడతాం. అలాగే ప్రియులారా, ఎవరైనా మన దగ్గరికి వచ్చి, అమ్మా ఒకసారి ఆ బంగారపు తాడిస్తావా అని ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు దానికే ముందలే పట్టుకెళ్ళని చెప్పి ఇస్తావు. ఇచ్చిన తర్వాత వాళ్ళ మన్నాడు తెస్తారు. ఆ త్యాగాన ఏమంటావో తెలుసా? అరే అంత కంగారేమొచ్చిందమ్మా, రేపు తెద్దు కదా అని మాట వరుసగా అంటావు. కానీ అలా తెస్తారా, తాకట్టెట్టుకున్నారా అని మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తూనే ఉంటావు. కనుక ప్రియులారా, ఆ బంగారం దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, డబ్బు దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, దానికి మించిన జాగ్రత్త దేవుని ఆజ్ఞల దగ్గర మనకు ఉండాలి ప్రియులారా. దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలంటే జాగ్రత్తగా మనం పాటించాలి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అని చెప్తున్నాడు. కనుక ఆయన ఆజ్ఞలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం పాటించేటువంటి వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఎలాంటివి అని మనం చూస్తే 119 కీర్తన 151వ వచనం, యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి అన్నాడు భక్తుడు. ఇక్కడ ఆయన ఆజ్ఞలు ఎలాంటివి అని మనం చూస్తే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. అవును, మన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు. అందుకే వాక్యం చెప్తూ ఉంది, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మనం మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉండునట్లు ఏ జనమునకు ఏ దేవుడు ఎక్కడ సమీపంగా ఉన్నాడు అంటాడు. మనం మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నాడట. ఎక్కడో ఉంటాను అక్కడికి రండి అనేవాడు కాదు. 7 సముద్రాలు దాటొస్తే అక్కడ నేను పడుకొని ఉంటాను రండి అనేటువంటి వాడు కాదు ప్రియులారా. మన దేవుడు ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడ 2-3 నా నామమున ఏకీవిస్తారో వారి మధ్యనే ఉంటానని దేవుడు చెప్పాడు. ఆయన తన ప్రజల మధ్యన కాపురం ఉండటానికి ఇష్టపడ్డాడు అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. గనుక మన దేవుడు ఎవరు అంటే సమీపంగా ఉండే దేవుడు. కనుక యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ కూడా సత్యమైనవి అన్నాడు. ఇక్కడ 86వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడింది, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. ఏమండి, ఆయన ఆజ్ఞలు ఎలాంటివంటే సత్యమైనవి, ఆయన ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవి అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక సత్యమైనటువంటి ఆయన ఆజ్ఞలు, నమ్మదగినటువంటి ఆయన ఆజ్ఞలు మనం జాగ్రత్తగా పాటించడం నేర్చుకుంటే అభివృద్ధి అనేది మన జీవితంలో కలుగుతుంది. చూడండి 21వ వచనం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చూసారా, ఆయన ఆజ్ఞను విడిచి తిరిగే వారందరూ కూడా శాపగ్రస్తులట.
ఆయన ఆజ్ఞలు ఇడిచి తిరిగే వారిగా కాకుండా ఆజ్ఞలు పాటించేవారిగా మనం ఉండాలి. ఆ ఆజ్ఞలు ఎలా పాటించాలంటే జాగ్రత్తగా పాటించాలి. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలు పాటించగలిగితే అభివృద్ధి అనేది మన జీవితంలోకి వస్తుంది. పేతురు అనేటువంటి ఒక ఆయన మనకి బైబిల్ గ్రంథంలో కనపడతారు. ఆయన జాలరివాడు. ఆ జాలరివాడైనటువంటి పేతురు గారు సముద్రంలో వల వేయటకెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డాడట. ఒక్క చేప కూడా తనకి దొరకలేదట. ఇంటికి వచ్చేసాడు. వలలు దులుపుకొని అక్కడ దోణి కట్టేసి వలలు దులుపుకుంటూ తను అనుకుంటున్నాడు, అరే చూస్తే చాలా అప్పులు ఉన్నాయి, పిల్లలు చూస్తే 4 రోజులు పెట్టి అన్నం లేక బాధపడుతున్నారు, ఈరోజు పిల్లలకి ముఖం ఎలా చూపించను, ఆ భార్యకు ముఖం ఎలా చూపించను, అప్పులోనికి ఎలా ముఖం చూపించనని తన మనస్సులో తను అనుకుంటూ ఇక మన జీవితం ఇక్కడితో అయిపోయిందని, అభివృద్ధి అనేది లేదని, చనిపోదాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాడేమో. అయితే యేసు ప్రభు వారు ఆ సముద్ర తీరాన నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నావలోనికి ఎక్కుతానన్నారు. నావలోనికి ఎక్కిన తర్వాత నావ లోపలికి నడిపించు అన్నారు. ఆ మాట చొప్పున నావ లోపలికి నడిపించాడు. నడిపించిన తర్వాత అంటున్నాడు, చేపలు పడతావా అని అడిగాడు. పట్టాలనే కదయ్యా ఆశ, పట్టాలనే కదా ఆశ అన్నప్పుడు అయితే కుడివైపున వలయ్య అన్నాడు. అప్పుడు పేతురు ఇలా అని ఉంటాడు, అయ్యా మా తాత ఇక్కడే పుట్టాడు, మా నాన్న ఇక్కడే పుట్టాడు, నేను ఇక్కడే పుట్టాను, నా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఈ సముద్రం ఎంత లోతుంటుందో, ఏ పక్కన సుడిగుండాలు ఉంటాయో, ఏ పక్కన ప్రమాదాలు ఉంటాయో అన్నీ మాకు తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు. నీ మాట చొప్పున వల వేస్తున్నానని చెప్పి కుడివైపున వల వేశాడు. విస్తారమైన చేపలు పట్టాడని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు అనగా ఆయన పలికేటువంటి ప్రతి మాట మనం పాటించడం వల్ల అభివృద్ధి అనేది మన జీవితంలో కలుగుతుంది. కనుక గమనించండి, రెండవదిగా మన జీవితంలో అభివృద్ధి అనేది కలగాలి అంటే ఏం చేయాలి అని మనం చూస్తే చూడండి, నిర్గమకాండము చూడండి ప్రియులారా, నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. ఏమండి, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. అయితే ఫరో ఎబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడని, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులకు ఆజ్ఞాపించెను. గమనించండి ప్రియులారా, ఇక్కడ మంత్రసానుల కోసం రాయబడింది. ఈ మంత్రసానులట దేవునికి భయపడటం వల్ల వంశాభివృద్ధి కలిగిందట. ప్రియులారా, ఇశ్రాయేలుని ఏలుతున్నటువంటి ఒక రాజు, అంటే యోసేపుని ఎరగలేనటువంటి ఒక రాజు ఐగుప్తులో ఏలటానికి వచ్చాడు. ఐగుప్తి దేశానికి అన్నల చేత అమ్మబడినటువంటి యోసేపు మొదటగా వెళ్ళాడు. తనను బట్టి తన కుటుంబీకులు 70 మంది అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి వారు లక్షల మందిగా వారు విస్తరించారు. విస్తరించడాన్ని బట్టి అతను రాజు అనుకున్నాడు, అరే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కదా, వీళ్ళు విస్తరింతున్నారు కనుక రేపు ఏదైనా రాజుతో మనకు గొడవ వచ్చినప్పుడు వాళ్ళతో కలిపి మనమే తిరగబడతారేమో అని చెప్పి వాళ్ళని మగపిల్లలు పుడితే పాడేయండి, నదిలో పాడేసి చంపేయండి, ఆడపిల్ల పుడితే మాత్రం బ్రతకనివ్వండి అని చెప్పి ఆ మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. అయితే ప్రియులారా, వారు రాజుకు భయపడలేదట కానీ దేవునికి భయపడ్డారట. చూడండి 15వ వచనం. మరియు ఐగుప్తి రాజు సిప్రాపోయిను ఎబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారి కానుపు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపండి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. చూసారా, వాళ్ళు ఏం చేశారట? ఎవరికి భయపడ్డారట? దేవుడికి భయపడ్డారట, కానీ రాజుకు మాత్రం భయపడలేదట. అయ్య బాబోయ్, వీరి దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, వీరి దేవుడు ఇలాంటి దేవుడు కాదు, చాలా సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుక తన ప్రజల జోలికి మనం వెళ్తే మనం బ్రతకం గనుక వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని రాజు మాటను వినకుండా వాళ్ళు దేవుడికి భయపడి మంత్రసాని పని చేసినప్పుడు మగపిల్లలను బ్రతకనిచ్చారట.
అది రాజుకు తెలిసింది. రాజు అన్నాడు, మగపిల్లలు బ్రతకనిస్తున్నారట అని అంటే, లేదు రాజా, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి స్త్రీలు కాదు, వారు చాలా సురుకైనటువంటి వారు. మంత్రసాన్ని వెళ్ళేసరికి వాళ్ళ పురుడు పోసుకొని ఆ బిడ్డను వారు జాగ్రత్త పెట్టేసుకుంటున్నారని చెప్పి ఆ రాజుకి తెలియజేశారు. అలాగ వారు ఎవరికి భయపడ్డారంటే రాజుకు భయపడకుండా దేవునికి భయపడ్డారు గనుక ప్రియులారా, దేవుడు వారికి వంశాభివృద్ధి కలగజేశాడట. వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్న మాట, ప్రియులారా, మనం ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. అంతే తప్ప ఎవ్వరికి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవునికి ఖచ్చితంగా మనం భయపడాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన మధ్యన ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి భయంతో మనం జీవించగలిగినప్పుడు దేవుడు మనకు వంశాభివృద్ధి కలగజేస్తాడని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అందుకే వాక్యం ఇలా చెప్తుంది. చూడండి ప్రియులారా, చాలా మంది భయపడిపోతుంటారు. వాళ్ళ మాట వినకపోతే బాగోదేమో, వాళ్ళ కూడా వెళ్ళకపోతే బాగోదేమో, వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే బాగోదేమో అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొంది, పరిశుద్ధాత్మ పొంది, వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ కూడా, ఉపవాసాలు చేస్తూ కూడా వాళ్ళకి భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాగే ఎప్పుడు మనం భయపడకూడదండి. సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే భయపడాలి. ఆయనే మనల్ని కలగజేశాడు, ఆయన ఊపిరి మనలోనికి ఊదాడు, ఆయన ఉనికి కలిగి మనం బ్రతుకుతున్నాం. మన కోసం ఆయనే వచ్చి తన రక్తం సిందించి, ఆయన మరణం పొంది మనకి జీవాన్ని ప్రసాదించి త్వరలో వచ్చి మనల్ని పరలోక రాజ్యానికి తన దగ్గర ఉండటానికి తీసుకెళ్ళబోతున్నాడు. యుగ యుగాలు ఆయనతో మనం గడపటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు గనుక ఆయనకి భయపడాలి తప్ప మనుషులకు మనం భయపడకూడదు. అందుకే వాక్యంలో యేసు ప్రభువారు ఇలా తెలియజేశారు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము చూడండి, 28వ వచనం ఇలా రాయబడింది. మరియు ఆత్మను సంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహాన్ని కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మను సంపక దేహాన్ని చంపే వారికి మీరు భయపడకండి, కానీ ఆత్మను దేహాన్ని కూడా చంపి నరకంలో పంపగలవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి మాత్రమే మీరు భయపడాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. ఆ కాలంలో యేసు ప్రభుని అనేక మంది వెంబడించారట. వెంబడించిన వారిలో అధికారులు కూడా ఉన్నారట. ప్రియులారా, ఏమండి, వెంబడించిన వారిలో అధికారులు కూడా ఉన్నారట. వారు ఏం చేశారని మనం చూస్తే చూడండి, యోహాను శుభవార్త 12వ అధ్యాయము 42వ వచనం మనం చూసినప్పుడు ఇలా ఉంది. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షించిరి. చూసారా, అధికారులలో కూడా అనేక మంది ఆయన మాటలు ఆలకించి, అనేక మంది ఆయన చేస్తున్న అద్భుతాలు చూసి, అనేక మంది ఆయన బోధిస్తున్న మార్గమును గూర్చి తెలుసుకొని ఆ మహానుభావుడు యందు విశ్వాసం ఉంచారట. ప్రియులారా, కానీ సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఒకవేళ వారిని వెలివేస్తారేమోనని చెప్పి ప్రియులారా పరిచయులకు భయపడ్డారట. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే ఎక్కువ కోరుకున్నారట. అవును, ఈరోజు కూడా మనుషుల మెప్పే కదా మనం కోరుకునేది. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా బొట్టు పెడతావు, బాప్తిసం పొందిన తర్వాత కూడా పేరెంట్ లైన్కి వెళ్తావు, బాప్తిసం పొందిన తర్వాత కూడా మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తావు, బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా అన్యాచారాలు చేస్తావు. కారణం ఏంటంటే అలా చేయకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అలా బ్రతకకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, రేపటి నుంచి అలా మాట్లాడరేమో, వాళ్ళ ఇంటికి రానివ్వరేమో అని చెప్పి మనుషులకు భయపడతావు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే ఎక్కువగా నువ్వు అపేక్షిస్తున్నావు. అంతే తప్ప నేను దేవుని బిడ్డని అని ప్రత్యేకంగా నువ్వు బ్రతకలేకపోతున్నావు. కనుక మనుషులకు భయపడకూడదు, కానీ సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే మనం భయపడాలట. అలా భయపడినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రసానులకి ఆయన వంశాభివృద్ధి కలగజేసినట్లుగా మనకు కూడా అలా భయపడినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది మన జీవితంలో కలుగుతుందని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 115 కీర్తన 12వ వచనంలో వాక్యం ఇలా ఉంది. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను,
ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలని వృద్ధి పొందించెను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చూసారా, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడట. మిమ్మును మీ పిల్లల్ని కూడా ఆయన అభివృద్ధి పరుస్తాడట, వృద్ధి పొందిస్తాడట. ఎప్పుడు అంటే తన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ఈరోజు ఎంతమంది దేవుడు అంటే భయం ఉంది ప్రియులారా? ఎంతమందికి దేవుడు అంటే భయం ఉంది? ఎంతమందికి వాక్యం అంటే భయం ఉంది? ఎంతమందికి దేవుని సన్నిధి అంటే భయం ఉంది? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. 12 గంటలకు ఆరాధన అంటే 1:30కి వెళ్తావు ఆరాధనకి తండ్రి పెట్టుకొని. ఎవండి 12 గంటలకు మోకాళ్ళు వేయాలి అని దైవజనుడు ఎన్ని వారాలు చెప్పినా నువ్వు మాత్రం 1:30కే వెళ్తావు. నీకు సన్నిధి అంటే భయం ఉందా? దేవుడు అంటాడు, నా పావురమా నీ స్వరము వినబడనిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము అని దేవుడు అంటాడు. నువ్వు మందిరానికి వస్తావేమో, నువ్వు మందిరానికి వస్తే నీ ముఖం చూద్దామని, నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నీ స్వరం విందామని దేవుడు చూస్తూ ఉంటే ఇష్టమైతే మందిరానికి వెళ్తావు, ఇష్టం లేకపోతే మందిరం మానేస్తావు వారం. దేవుని మందిరం అంటే నీకు భయం ఉంటే అలాగ ఆగుతావా? దేవుని మందిరం అంటే భయం ఉంటే అలాగ ఆగుతావు? ఏ ఊరైనా వెళ్ళాలంటే 10 గంటలకు బస్సు అయితే 9:30కి వచ్చి రోడ్డు మీద కూర్చుంటావు. అప్పుడెందుకు 10:30కి రావు? ఎవడు దానికి మాత్రం ముందెళ్ళిపోతావు. కానీ దేవుని సన్నిధి అంటే మాత్రం నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే నీకు భయం లేదు. వాక్యంలో ఉంది, ఏమనో తెలుసా? నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడదును, యెహోవా మందిరానికి ఎప్పుడు వెళ్ళేదను, నేను ఎప్పుడు కనబడతాను, ఆయన సన్నిధిని ఎప్పుడు వెళ్దామా అని చెప్పి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అన్నాడు భక్తుడు. కనుక ఆయన సన్నిధి అంటే మనకు భయం ఉండాలి. సన్నిధిలోకి వచ్చాక కూడా దిక్కులు చూడటం, సన్నిధిలోకి వచ్చాక ఆయన వాక్యం చెప్తూ ఉంటే దైవ సేవకుడు మన ఆలోచనలన్నీ వేరేగా పంపించేయటం. సన్నిధిలోకి వచ్చాక ఆడి కోసం వీడి కోసం మాట్లాడుకోవటమే తప్ప దేవుని వాక్యం అంటే నీకు భయం ఉందా? దేవుని వాక్యం మన హృదయంలోనికి రావాలని, దేవుని వాక్యం మన హృదయంలో అట్టే పెట్టుకోవాలని, దేవుని వాక్యం మన హృదయాన్ని పవిత్రపరుస్తుందని, దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారము కనుక అది శక్తినిస్తుంది అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది ప్రియులారా? వాక్యం అంటే భయపడుతున్నావా? సన్నిధి అంటే భయపడుతున్నావా? సేవకుడు అంటే భయపడుతున్నావు. ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు, ఆడి కాకపోతే ఇంకొక సేవకుడు, ఏమండి అతను కాకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతాం అంతే తప్ప దేవుని అంటే భయం మాత్రం మనకు ఉండదు. దేవుడు చూస్తున్నాడని భయపడాలట. నిత్యము భయం పడేవాడు ధన్యుడు, భయము కలిగి ఉన్నవాడు ధన్యుడు అని వాక్యములో రాయబడింది ప్రియులారా. అందుకే దేవునికి మనం భయపడాలి. సిలువ మీద దొంగ అంటాడు, ఎరా నువ్వు దేవునికి భయపడవా అని. అబ్రహాము తన కుమారునికి, దేవునికి భయపడే కుమారుని, ఒక్కగానో కుమారుని తీసుకెళ్లి మొరియా పర్వతం మీద బలివ్వబోయాడు. దేవుడు అంటాడు, ఆగ అబ్రహామా, ఎందును గూర్చి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నాకు అర్థమవుతుంది అన్నాడు. అలాంటి భయం ఈరోజు మన జీవితంలో ఉందా? మనుషులకు భయపడతాం. మనుషులకు భయపడతాం. ఈరోజు ఎమ్మెల్యే గారి మీటింగ్ వెళ్ళకపోతే ఏమనుకుంటారో? అక్కడ ఉన్న 1,00,000 మందిలో నువ్వు ఎవడికి లెక్కలేదు. నిన్నెవడో చూడ అయినా సరే వెళ్ళిపోతావు, అక్కడికి లారీలు ఎక్కేసి వెళ్ళిపోతావు, ఊరేగింపులకి వెళ్ళిపోతావు. కానీ దేవుని సన్నిధికి, దేవుని కార్యక్రమాలు ఏమైనా జరిగితే మాత్రం వెళ్ళవు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే నీకు భయం లేదు. కనుక వాక్యం చెప్తూ ఉంది, నీ జీవితంలో అభివృద్ధి కలగకపోవటం గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు పాటించట్లేదు. రెండవదిగా ఆ మహానుభావుడికి భయపడటం లేదు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని వాక్యం చెప్తుంది. మనకి చాలా భయం ఉండాలి. అగ్ని దగ్గర ఎంత భయం ఉంటుందో అంతకు మించిన భయం మనకి దేవుని వాక్యం దగ్గర ఉండాలి. కనుక గమనించండి ప్రియమైన వారిలారా, దేవుని పట్ల భయము కలిగి మనం ఉన్నప్పుడు అభివృద్ధి అనేది మన జీవితంలో కలుగుతుంది. మూడవదిగా ఎలా ఉంటే మనకు అభివృద్ధి కలుగుతుంది అని మనం చూస్తే, నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. చూసారా, ఇశ్రాయేలీయులట బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరట, వారున్న ప్రదేశం అంతా కూడా వారితో నిండి ఉండెను అని రాయబడింది. ఇశ్రాయేలీయులు అంతగా ప్రబలటానికి గల కారణం ఏంటో తెలుసా?
వీళ్ళు ఎదట వాళ్ళతో కలిసి మన మీద యుద్ధానికి వస్తారేమో అని చెప్పి యోసేపుని ఎరగని రాజు అక్కడికి పరిపాలనకు వచ్చి వారి చేత వెట్టి సాకిరీలు చేయించటానికి పని వారిని పురమాయించాడు. అయితే వారు వీళ్ళ చేత వెట్టి సాకిరీలు చేయించేవారు. ఎలాంటి సాకిరీలో తెలుసా? వాళ్ళే ప్రియులర మట్టి తవ్వుకోవాలి, వారే ఆ మట్టిలోనికి నీరు తోడుకోవాలి, వారే ఆ మట్టిని తొక్కించాలి, వాళ్ళే ఆ మట్టిలోనికి కావలసిన కొయ్యకాలు వాళ్ళే తెచ్చుకోవాలి. ఆ మట్టి తయారైన తర్వాత వారే ఇటుకలు తీయాలి, వారే ఇటుకలు ఆరబెట్టాలి, అవి ఆమలుగా పేర్చాలి, అడవికెళ్ళి పుల్లలు తెచ్చి ఆమలు కాల్చాలి, కాల్చబడిన ఇటుకల చేత పట్టణాలు కట్టాలి. ఇంతటి కఠినమైనటువంటి సాకిరి వాళ్ళ చేత చేయిస్తూ చాలా వారిని శ్రమ పెడుతూ వారిని హింసిస్తూ వచ్చేవారట. చూడండి వాక్యాన్ని, 14వ వచనం ఇలా ఉంది. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను, ఇటుకుల పనిలోను, పొలములో చేయు పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసికించిరి. చూసారా? వారి ప్రాణాలు ఇసుకుపోయేటట్లుగా వారి చేత కఠినమైన పనులు చేయిస్తూ వచ్చారు. కానీ వారు ఎంత శ్రమ పడినా, శ్రమ కలిగే కొలది కూడా వారి జీవితంలో ఏముందో తెలుసా? అభివృద్ధి అనేది ఉందట. శ్రమ కలిగే కొలది కూడా వారు విస్తరిస్తానే ఉన్నారు. శ్రమ అనుభవిస్తానే ప్రియులారా వారు ప్రబిలిరి. వారందరూ కూడా అభివృద్ధిలోనికి వచ్చారు. మన జీవితంలో కూడా అభివృద్ధి కలగాలంటే మన జీవితంలో కూడా శ్రమలు కావాలి. శ్రమలు అనేటువంటి వాటిని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఆశీర్వాదాలు కావాలి. కానీ ఈరోజు శ్రమ పట్టడానికి మాత్రం మనుషులు ఇష్టపడరు. శ్రమ అంటే అంత దూరం పారిపోతారు, ఆశీర్వాదాలు అంటే మాత్రం పరిగెత్తుకొని వస్తారు. శ్రమ కలగకుండా ఆశీర్వాదం ఎలా వస్తుంది? శ్రమ కలగకుండా మన జీవితంలో అభివృద్ధి అనేది ఎలా కలుగుతుంది? కనుక మన జీవితంలో శ్రమ అనేది మనం పొందాలి. యోసేపు జీవితంలో మనం చూస్తే, యోసేపు అన్నటువంటి ఆయన యాకోబు గారి కుమారుడు. ప్రియులారా, అన్నలంటే యోసేపుకి చాలా ఇష్టం. కానీ అన్నలు చేసే దుర్మార్గపు పనులు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆ పనులన్నిటిని గూర్చి తండ్రి దగ్గర చెప్తూ ఉండేవాడు. అది చూసి అన్నలందరూ కూడా అతని యందు అసూయపడ్డారట. ఒకరోజు అన్నలకు ఆహారం పట్టుకుని వెళ్తుంటే, ఒరే కలలుగానే వాడు వస్తున్నాడు రా, ఈడు ఇలాగే వదిలేస్తే చాలా రెచ్చిపోతాడని చెప్పి ఒక గోతిలోనికి గెంటేశారు. ఆ గోతిలో ఆయన మౌనంగా నిలబడి ఉండగా వారు అన్నగారు, అరే మన తమ్ముడు ఎంతైనా అని చెప్పి పైకి లాగాడు. సరే మా అన్నల మనసు మారిందేమో అనుకున్నాడు. వారందరూ కలిసి మిథ్యానీలకు అమ్మేసి ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తముతో వస్త్రాన్ని తడిపి నీ కుమారుని ఒక దుష్టముఖం పట్టుకెళ్ళిపోయిందని తండ్రికి చెప్పారు. అలాగా ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే ప్రియులారా, ఐగుప్తి దేశానికి వచ్చాడు. ఐగుప్తి దేశంలో పోతీఫర్ అనేటువంటి ఒక ఆయన తన్ను కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో ఉండగా యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని దీవించడం మొదలు పెట్టాడు. అలా దీవించేటప్పుడు అతను అనుకున్నాడు, ఇతను దేవుడు ఇతను బట్టి నన్ను అభివృద్ధి పొందిస్తున్నాడు అని చెప్పి సమస్తాన్ని కూడా తన చేతికి అప్పగించాడు. అయితే ప్రియులారా, పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసిందట. కన్నేసి ఒకరోజు వెళ్ళంది, అబ్బాయి నాతో పాపం చేయంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీతో పాపం ఎలా చేయను? నా యజమానుడు తనకున్నదంతా నాకు అప్పగించాడు, నిన్ను మాత్రం కాదు. కనుక నువ్వు పాపం చేయమంటున్నావు. పరమునున్న దేవునికి విరోధంగా పాపం చేసి అంత కీడు నేను ఎలా మూట కట్టుకోను అన్నాడు. అన్నప్పుడు వెంటనే వస్త్రం పట్టుకొని పాపం చేస్తావా చెయ్యవా అంది. అయినా సరే చెయ్యనన్నాడు. అక్కడి నుంచి దినదినము కన్నేసిందట. ప్రతి దినము శోధించిందట. ఒకరోజు ఎవ్వరూ లేకపోయేసరికి ప్రియులారా ఎవరు లేరని చెప్పి అమాంతంగా తన వస్త్రాన్ని పట్టుకొని నాతో పాపం చేస్తావా చెయ్యవా అంటే, నువ్వు పాపపు మనసుతో ఉన్నా నువ్వు ముట్టుకున్న ఈ వస్త్రం కూడా నా దృష్టిలో మలినమైపోయిందని చెప్పి వస్త్రాన్ని అక్కడ వదిలి ఆమెను గెంటేసి పారిపోయాడు. ప్రియులారా, అలా పారిపోయిన తర్వాత తన భర్త రాగానే, ఎవడో నమ్మకస్తుడని ఇంట్లో పెట్టావు కదా, వాడు నాతో పాపం చెయ్యని చెప్పి నన్ను పట్టుకున్నాడు, నేను కేకలేద్దాం అనేసరికి నువ్వు వస్త్రం అని అతను పారిపోయాడని చెప్పారు. ఆడది మాట చెప్తేనట గోడ కట్టినట్టట, మగోడు మాట్లాడితేనట దడి కట్టినట్టట. చూసారా? కనుక ఆ మాటే అతను ఖాయం చేసుకొని యోసేపుని చెరసాలకు పంపించాడు. 2 సంవత్సరాలు చెరసాలలో విపరీతమైనటువంటి శ్రమ అనుభవించాడు.
ఆ 2 సంవత్సరాలు శ్రమ పడిన తర్వాత ప్రియులారా ఆ దేశానికి 2వ రాజు అయ్యాడు. గమనించండి ప్రియులారా, శ్రమ అనేది మన జీవితంలోనికి ఆహ్వానించాలి. శ్రమల ద్వారా కూడా దేవుణ్ణి మనం స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఒకసారి ఒక పుస్తకంలో మాట చదివాను. ఒక ఆయన సువార్త చేసేవాడట, గుర్రం మీద వచ్చి ఆ ఏరియాకు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కడికి యేసుప్రభు మాట చెప్తే ఎవడొకడు కొట్టేవాడట. ఎవడొకడు కొడుతుంటే ఇంకా ఆ కొట్టినప్పుడు దేవానికి స్తోత్రమని ఇంకా ఆయన మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడట. ఒకరోజు వచ్చాడట, ఎవ్వరు కొట్టట్లేదట. ఎవరు కొట్టకపోయేసరికి ఆయన మాటలు వింటున్నారు, కొట్టకపోయేసరికి ఒక పొద దగ్గరికి వచ్చి ఆ పొద చాటును మోకాళ్ళేసి, దేవా నన్నెందుకు మర్చిపోయావు, దేవా నన్ను ఎందుకు వదిలేసావు, ఈరోజు ఎవరు నన్ను కొట్టలేదంటే నువ్వు నాతో లేవు ప్రభు అన్నాడట. అప్పుడు రోడ్డు రంపడ ఒకడు వెళ్ళిపోతూ పొదలో ఏంట్రా మూలుగుతుందని చెప్పి రాయిచ్చు కొట్టాడట. ఆ రాయి నెత్తి మీద తలగ్గానే రక్తం చూసి, దేవానికి స్తోత్రం, నువ్వు నాతో ఉన్నావు అన్నాడట. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, శ్రమ అనేది మన జీవితంలో కలిగినప్పుడు మన జీవితంలో అభివృద్ధి అనేది మనం చూస్తాం. కనుక శ్రమలనేవి మన జీవితంలో వచ్చినప్పుడు సోలిపోకూడదు, తొట్రెళ్ళిపోకూడదు, దేవుని దగ్గర నుంచి పారిపోకూడదు. కానీ శ్రమల ద్వారా ఒక అనుభవాన్ని మనం నేర్చుకొని ఆ శ్రమలను మనం కొనసాగించేటువంటి వారిగా మనం ఉండాలి. అసలు మనం ఎందుకు పుట్టాం అని మనం చూస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టి ఉన్నారు. చూసారా, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవానికి పుట్టి ఉన్నారు. నువ్వు అసలు పుట్టింది ఎందుకో తెలుసా పిచ్చోడ? శ్రమలు అనుభవించడానికే, శ్రమ పడటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవానికి పుట్టి ఉన్నారు అని వాక్యం చెప్తూ ఉంది. ప్రియులారా, ఒక మసి బొగ్గును చూసుకుంటే దాని పేరు బొగ్గు. దాన్ని చూస్తే చాలా నల్లగా ఉంటుంది, పట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. అలా చేతికి పట్టుకుంటే మసి అంతా అయిపోద్ది. కానీ 4 నిప్పులు మండుతున్న అగ్నిలో అది ఇయ్యగలిగితే కాసేపటికి అది ఏమవుతుందో తెలుసా? దాని గుణం చాలా కట్టుకుంటే కాలిపోతుంది. దాన్ని చూస్తే ఎర్రగా మండిపోయి తెల్లని పొరగడుతుంది. అలాగే ప్రియులారా, దాన్ని ఏమంటారో తెలుసా? బొగ్గు కాదు, నిప్పు అంటారు. కనుక నువ్వు అగ్నిలోకి వెళ్లకుండా నువ్వు అలా ఉంటే నువ్వు బొగ్గివే, అందరూ కాలుతో నలిపేస్తారు. కానీ నువ్వు అగ్నిలో మండి నిప్పుగా మారినప్పుడు ఎవరు కూడా నిన్ను ముట్టుకోవడానికి నీ దగ్గరికి రారు. కనుక మనం శ్రమననేది మనం అనుభవించేటువంటి వారిగా మనం ఉండాలి. చూడండి, భక్తుడు అంటాడు 119 కీర్తన 67వ వచనంలో భక్తుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. 119 కీర్తన 67వ వచనం ఇలా ఉంది. చూడండి ప్రియులారా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూసారా, శ్రమ కలగక మునుపు తోవ విడిచాను, కానీ శ్రమ వచ్చిన తరువాత నీ వాక్యమును నేను అనుసరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక శ్రమ అనేది మన జీవితంలో రావటం చాలా మంచిది. క్రైస్తవునికి శ్రమలట టానిక్ లాంటి అట. కనుక ప్రియులారా, శ్రమ అనేది వచ్చిందని సోలిపోవద్దు, కానీ శ్రమలలో దేవుని స్తుతించేటువంటి వాడిగా, ఆరాధించేటువంటి వాడిగా నువ్వు ఉండాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. నీకు వచ్చిన శ్రమలు నీ అభివృద్ధికి కారణం. నీ అభివృద్ధి అనేది వాటిలోనే ఉంది. ఒక ఏనుగు ఉందండి, ఏనుగును కొట్టాలంటే కర్రతో కదలదండి. ఏనుగును కొట్టాలంటే ప్రియులారా, అది కర్రతో లేకపోతే తాడుతో అది ఏమాత్రం వెళ్ళదు. కానీ ఏనుగుకి దేంతో నడుపుతారో తెలుసా? ఒక ఇనపోస అనగా దాన్ని అంకుశం అన్నారు. దాంతో పైన ఉన్నవాడు అలా నొక్కుతుంటే ఆ ఏనుగు ఎదరికి నడుపుతుంటుంది. అది నొక్కినప్పుడు ఆ ఏనుగుకి చాలా బాధ కలుగుతుందట. ఆ బాధ కలిగినప్పుడు అంటుందట, రే నీ చేతులు పడిపోను, నన్ను ఎందుకు అంతగా నొక్కేస్తున్నావు? ఒక్కసారి తొండంతో ఆ ఊసగాని కింద పడితే తొండంతో నీ పీకేసి కిందకిలాగో తొక్కుతాను అనుకుంటుందట. కానీ ప్రియులారా, ఎప్పుడైనా పొరపాటున అంకుశం కింద పడిపోతే అతన్ని కింద పడేసి తొక్కదు, కానీ అది తొండంతో తీసి మళ్ళీ పైకిస్తుందట. ఎందుకో తెలుసా? ఇది కింద పడేయొద్దు, ఇది నీ చేతిలో ఉంటేనే నేను క్రమంగా నడవగలను, ఇది నీ చేతిలో లేకపోతే నేను దారి తప్పిపోతాను అని చెప్పి మరలా తన యజమానుడికి ఇస్తుందట. కనుక శ్రమ వచ్చిందని దేవుని తిట్టుకుంటున్నావా?
శ్రమలు వచ్చినాయి అని దేవుళ్ళ నుంచి తొట్రెళ్ళిపోతున్నావా? శ్రమలు వచ్చినాయి అని దేవుడి దగ్గరికి వెళ్లకుండా చర్చు మానేసావా? శ్రమలు వచ్చినాయి అని వాక్యం చదవటం మానేసావా? వాక్యం వినటం మానేసావా? శ్రమలు అనేవి మన బలం కనుక శ్రమ అనేది మన జీవితంలోనికి రావాలి ప్రియులారా. శ్రమల ద్వారా అభివృద్ధి అనేది మన జీవితంలోకి వస్తుందని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే ఇలా ఉంది. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. చూసారా, వీరెవరు? తెల్లని వస్త్రములు ధరించుకొని వస్తున్నటువంటి వీరెవరు? వారిలో ఉన్న మహిమ, వారిలో ఉన్న తేజస్సు, వారిలో ఉన్న బలం, వారిలో ఉన్న ప్రభావం నేను ఎక్కడ చూడలేదు. కనుక ఏమిటి ప్రభావం అంటే, వాళ్ళంత ప్రభావం గలటానికి కారణం ఏంటో తెలుసా? వీరు మహాశ్రమల నుంచి తీయబడిన వారు. వీరు మహాశ్రమల నుంచి తీయబడిన వారు. అందుకే గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారని అక్కడ మంచి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. అలాంటి సాక్ష్యం మన పట్ల కూడా దేవుడు జరిగించాలి అంటే మనం శ్రమలను తట్టుకోవాలి ప్రియులారా. అందుకే ఆయన అంటాడు, శ్రమ వచ్చినప్పుడు సోలిపోవద్దు, నేను సమీపంగా నీకుంటాను. శ్రమ వచ్చినప్పుడు నువ్వేమాత్రం సోలిపోవద్దు, నీకు నేను సమీపంగా ఉంటాను. శ్రమలలోంచి విడిపించుకునేటువంటి మార్గాన్ని కూడా నేను నీకు చూపిస్తాను అని చెప్పి దేవుడు తెలియజేశాడు. శ్రమలలోనట మనమట చోలిపోకుండా మనం తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయనే మనకు చూపిస్తాడట. అవునండి, జ్వరం వచ్చినప్పుడు అమ్మ దగ్గరగా ఉంటుందండి. ఏమండి, అలాగే ప్రియులారా, బాధ కలిగినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మన దగ్గరగా ఉంటాడు. శ్రమలలో మనం పడిపోకుండా సోలిపోకుండా ఆయనే తన కాపుదలను మనకిస్తాడు. ఉదాహరణకి కూరగాయలకు మనం వెళ్తాం, 1 కేజీ ఉల్లిపాయలు వేయమంటాం, అల్లం వేయమంటాం, పచ్చిమిరకాయలు వేయమంటాం. ఆడంటాడు కవర్లో వేసి అంటాడు, వంకాయలు బాగున్నాయి, బెండకాయలు బాగున్నాయి, బీరకాయలు బాగున్నాయండి అని చెప్పినప్పుడు సరే వేయి అంటాం. అవన్నీ వేసిన తర్వాత ఆడికి డబ్బులు ఇచ్చి ఈ కవర్ ఎలా పట్టుకొని చూస్తాం. ఎందుకో తెలుసా? ఇది ఆగుద్దా ఆగదా అని. అప్పుడు ఆ కవర్ అంటది కొంచెం కష్టమే అంటది. ఆ సైకిల్కి తలిగించినప్పుడు ఈ బీరకాయ ముచ్చుకులు తలుపుకొని కవర్ సిరిగిపోతుంటుంది. అప్పుడు వెంటనే ఒక చోట ఆగి, అబ్బాయి రూపాయి కవర్ ఒకటి అని చెప్పి రూపాయి కవర్ తీసుకొని దానికి తొడిగించి సైకిల్కి తలిగించి గబగబా వచ్చేస్తాం. ఇప్పుడు ఈ రూపాయి కవరు కూరగాయలతో ఉన్న కవర్ని కూడా మోసేది రూపాయి కవరు. అయితే ప్రియులారా, ఆ రూపాయి కవరు నువ్వైతే, అందులో వేయబడిన కూరగాయలే నీకు వచ్చిన శ్రమలైతే, నీ శ్రమలలో ఉన్న నిన్ను మోసేటువంటి రూపాయి కవరే నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే శ్రమ వచ్చినప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు. శ్రమలో నీకు ఆదరణ, నెమ్మదిని ఆయన ఇచ్చేటువంటి వాడు గనుక ప్రియులారా, శ్రమల ద్వారా మన జీవితం అభివృద్ధిలోనికి వస్తుంది. ఇశ్రాయేలీయులకి శ్రమలు కలిగినాయి, వెట్టి సాకిరీలు చేశారు, బాధలు అనుభవించారు, కష్టాలు భరించారు, కన్నీరు కార్చారు, మూలుగులు పెట్టారు దేవుడికి. కానీ శ్రమ కలిగే కొలది కూడా వారి జీవితంలో అభివృద్ధి అనేది కలిగింది. నా జీవితాల్లో కూడా శ్రమ ద్వారా మన జీవితంలో కూడా అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక ఆహారం రుచి కావాలి అంటే పొయ్యి మీద 1 గంట సేపు అది మరగాలి. పొయ్యి మీద మరగాలి. ఆహారం ఉండేవాళ్ళు గొప్ప కాదు అంత రుచి రావటానికి. ఆ పొయ్యి మీద ఆహారాన్ని మరగబట్టడానికి ఆ పాత్ర ఎంతసేపు మాడిపోయిందో చూడండి ప్రియులారా. అలాగే మన జీవితంలో అభివృద్ధి అనేది పొందాలి అంటే శ్రమలు తట్టుకునే మనస్సు కావాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా దయచేసి నన్ను రక్షింపుము, దయచేసి నాకు అభివృద్ధి పొందించుము లేదా అభివృద్ధి కలిగించుము. దేవుడు అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. మానవుడు పాపం చేసి అభివృద్ధిని కోల్పోయాడు. ఆ మానవుల్లోంచి పుట్టిన మానవులందరి జీవితంలో కూడా ఈరోజు ఏమి లేదో తెలుసా? అభివృద్ధి లేదు. అభివృద్ధి కలగాలి అంటే ఏం చెయ్యాలి? ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా పాటించాలి. ప్రియులారా, ఆయన ఆజ్ఞలు పాటించేటువంటి మనం ఆయనకి భయపడుతూ బ్రతకాలి. ఆయనకి భయపడేటువంటి మనం శ్రమలలో సోలిపోకుండా, తొట్రెళ్ళిపోకుండా ధైర్యంగా మనం నిలబడగలగాలి. అలా నిలబడినప్పుడు మాత్రమే మన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇంకా ఏం చేస్తే అభివృద్ధి కలుగుతుంది అనేది రేపు సాయంత్రం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. అంతవరకు దేవుడి మాటలు దీవించునుగాక.
ఆమెన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఎంతవరకు ఎన్న మాటలు అందరి హృదయంలో ఫలభరితంగా మార్చండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. రేపు సాయంత్రం మరలా మిగిలిన వాక్యం ధ్యానం చేయటానికి సమయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభువా, వారి కొన్ని ఇబ్బందులన్నీ తొలగించి మహిమ మీరు పొందమని నీ చల్లని హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. సర్వశక్తుడైన యేసయ్య కృప నిత్యము మనకు తోడైయుండునుగాక, ఆమెన్. వాక్యం విన్నారు. వాక్యం విని ఆత్మీయంగా మేము బలపడుతున్నాం అన్నవారు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఈ పరిచర్యను అనేక మందికి షేర్ చేయండి, పరిచయం చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రియులరా, ఈ లైవ్లో మరి ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వారందరికీ నేను చెప్తున్నాను, మా యూట్యూబ్ ఛానల్ని దైవ ప్రేమ మినిస్ట్రీస్ అఫీషియల్, ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, మా ఫోన్ నెంబర్ 88515277, మరొక నెంబర్ 88515177. ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి. దేవుని కృప అంతవరకు మనకి తోడై ఉండునుగాక, ఆమెన్.